అందరికీ నమస్తేనా, గుడ్ ఈవినింగ్. నాకు ఒక క్వశ్చన్ ఉందన్న నా దగ్గర. అందరు నా వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్స్ అన్న నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. కానీ నాకు చాలా బాధ అవుతుందన్న. అమ్మ నాన్న గురించి చేసిన వీడియో చాలామంది చూసిరు. దాన్ని కొంతమంది అన్న దాని గురించి ఆలోచిస్తారు అని చెప్పి నా చిన్న ప్రయత్నం అన్న. నేను ప్రతిదీ చేయాలనుకుంటున్నా, కానీ నేను చేయలేకపోతున్నా. కానీ నేను చేయలేనిది మీలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, పెద్దోళ్ళు, మేధావులు ఎంతోమంది ఉన్నారన్న. ఒక్కసారి ఆలోచించండి అన్న. మన పిల్లల్ని మనం బయటికి పంపించాలంటే భయపడుతున్నాం. ఫస్ట్ భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం అన్న? మనము ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద ఇంత భయం లేకుండే అన్న. ఎందుకంటే అప్పుడు అందరు హ్యాపీగా తిరిగిరు. ఇప్పుడు భయపడుతున్నాం. ఏం చేయాలన్నా? ఏం చేయాలి? ఎక్కడికైనా రావాలన్నా మార్పు అన్న. మీ ఇంటి పక్కనో మీ ఇంటి వెనకాలను అలాంటి వాడు కూడా నాకు అనిపించేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పట్టియండి అన్న. పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోతుర్రు అనుకోకూడదు, కానీ వాళ్ళు చేసే శిక్ష వాళ్ళు వేస్తారన్న. మనము మనకెందుకులే, మన పాప కాదు, మనకెందుకులే, మన చెల్లె కాదు అనేసి వదిలేద్దన్న. ఇలా బెంగళూరులో అయిందంటారు, రాజస్థాన్లో అయింది, కలకత్తాలో అయిందంటారు, విజయవాడలో అయిందంటారు, తెలంగాణలో అయిందంటారు. ఎక్కడ పట్టినా అవుతున్నాయి అన్న. ఎక్కడ కావట్లేవన్నా. ప్రతిరోజు ఒకటి బయటకు వచ్చేది ఒక్కటైతే దాచిపెట్టిన 1000 ఉంటున్నాయి అన్న. ఎందుకంటే భయం, సిగ్గు ఏమవుతుందో అని కొంతమంది పేరెంట్స్ లోపల దాపెట్టు అన్న. స్కూల్కి పంపిస్తే అన్న, చిన్న పాపని వాడోడో అప్పుడు చేసిండు బంజారాయిల్ సైడు. వాడు చిన్న పాపను అంత ఘోరంగా చేస్తే వాడు ఏడున్నాడన్న? ఎవరన్నా అడుగుతున్నామా? ఈవెన్ మేము కనుక అడగమన్నా. ఎందుకంటే వామ్మో మా పిల్లలకి ఏమైద్దో మాకేమైద్దో భయం అన్న. ఆ భయాన్ని నుంచి అందరం బయటకు వద్దామన్నా. ఎప్పుడైనా ఎక్కడన్నా ఏమన్నా అన్యాయం జరిగితే అందరం చూడన్న, ఒక్క చేతితో చప్పట్లు రావన్న, 10 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయన్న. ఇప్పుడు ఒక ఆడవాళ్ళని ఒక మగవాళ్ళైనా ఒక్క అడుగు ముందుకేద్దామన్నా. మన పిల్లల్ని మనం కాపాడుకుందామన్నా. ఎందుకంటే అలాంటి దుర్మార్గులు ఎక్కడున్నా కానీ మన పిల్లల్ని, మన బిడ్డలు కాకపోయినా కానీ మనం చూసుకోవాలన్నా. ఎందుకంటే బయట ఒక అమ్మాయి పోతుంది అనుకోండి అన్న, మీరు హెల్ప్ చేయండి అన్న. మంచోళ్ళు ఉంటారు, అందరు చెడ్డోళ్ళని అంటలేము, కానీ అలాంటి వాడు ఎవరైనా ఉంటే మీరు హెల్ప్ చేయండి అన్న. ఒక్కళ్ళు మీరు సేవ్ చేస్తే ఎంతోమందిని సేవ్ చేసినట్టు అవుతుంటుంది అన్న. నా మాట వినండి అన్న. ఒక్క విషయం ఆలోచించండి అన్న. ఇప్పుడు ఇది దుబాయ్ కంట్రీలో ఏం చేస్తారన్న, ఇట్లాంటివన్నీ ఏమైనా జరిగితే అప్పటిదప్పుడు వాళ్ళకి అక్కడ నరికేస్తారు. మన కంట్రీని అట్లా తెస్తే అది నరికి ఇట్లా గొంతు తీసేస్తానన్నా కనీసం సిగ్గొస్తుంది దొంగలు లంజగొడుకులకి. ఎంత 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 బాధ అనిపిస్తుందన్న. కళ్ళమ్మడి నీళ్ళు నెత్తురు వస్తుందన్న. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏం తెలుసు అన్న? ఏం తెలుస్తుంది? చిన్న చిన్న పిల్లలు నాగం చేస్తున్నారు, పెద్ద పెద్దోళ్ళు నాగం చేస్తున్నారు అన్న. వాళ్ళ కడుపు మంట. హైదరాబాద్లో అది మేడ్చల్ సైడు, అది ఇక్కడ హైదరాబాద్లో అయింది. అప్పుడు ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టి లారీ డ్రైవర్లు 3-4 కలిసి ఆగం చేసి, అప్పుడు ఏం చేసినా క్యాండిల్స్ పట్టుకున్నాం, తిరిగినాం, అయిపోయింది అంతే. అంతకుమించి ఏం చేయగలుగుతున్నాం? మన దగ్గర ఎప్పుడైనా సరే మన దుబాయ్ సైడ్ అట్లా తీసినట్టు మన దగ్గర గొంతు కోసేది చేసేస్తే అయిపోద్దన్న. మన అక్కడ అందరి ముందు శిక్షించాలన్న. ఎంతగానం బాధపడుతురన్న, ఎంతగానం అన్న. అంత పెద్ద పోస్ట్లో ఉన్నాడు వాళ్ళ నానంట. అదంతా ఉండికి ఏం చేసిరన్న? ఎవ్వరు కాపాడగలిగిరు అమ్మాయిని? అందుకనే మన పిల్లల్ని మాత్రం మనము ఎట్లా పెంచాలంటే, అమ్మ ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు కాదు, ఎంత కరాటీ నేర్చుకురమ్మా, ఎంత బ్లాక్ బెల్ట్ నేర్చుకురమ్మా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క అన్నీ. ఇంకొద్ది రోజులు పోతే మన పిల్లలకి అంతేనా, మనం కత్తులు ఇచ్చి పంపించాల్సి వస్తుంది అన్న. బయటికి కట్టెలు, కత్తులు, చాకులు ఇచ్చి పంపించాల్సి వస్తుంది. అట్ట తెచ్చుకుంటున్నాం మనం. ఏందన్నా ఇది? ఏం జరుగుతుందన్న? ఏం జరుగుతుంది అక్క? ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలకు కరాటీ నేర్పించండి. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకునేటట్టు. ఎవడైనా మన దగ్గరకు వస్తే, అమ్మ మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేయండి, వాడిని నోటితో పీకేయండి అమ్మ. వాడిని ఇట్లా కొరికేయండి అమ్మ. అని ఎట్లా అంటే, ఒక పులి ఎట్లా గావబడుతుందో అట్లా గావబట్టి వాళ్ళని చంపేయండి అమ్మ. అక్కడే మీరు చచ్చిపోకండి అమ్మ, మీరు చచ్చిపోవద్దు. ఎందుకంటే అక్కడికక్కడ వాడిని నరికేసేయండి బిడ్డలారా. కానీ మీ ప్రాణాల వాటికి తెచ్చుకోవద్దు. అట్లా మీరు స్టడీలో చూపించినట్టు మీరు బాగా బ్లాక్ బెల్ట్, కరాటీ, ఇవి కుంపు ఇలాంటివి నేర్చుకోండి. ఎందుకంటే ఎంతమంది ఏం జరుగుతుంది, ఎక్కడ పోతుంది? చిన్న చిన్న బట్టలు వేసుకుర్రు పిల్లలు అందరూ అట్లా లేరు, మంచిగానే ఉన్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ అయితే మంచిగానే ఉంటుంది కదా, పాపం డ్యూటీ చేసుకుంటుంది కదా అమ్మాయి. ఏం పాపం చేసింది? ఏమన్నా పాపం చేసింది అన్న? ఎందుకు ఆ అమ్మాయిని అంత ఘోరంగా చేసిండు వాడు? ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి అన్న. ప్లీజ్ దయచేసి అన్న, ఈ వీడియో చాలామందికి పోవాలి. చాలామంది నా లెక్క ఇంకా లోపల బాధపడే అక్కలు, చెల్లెళ్ళు అందరూ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మనకెందుకులే అని ఊకోవద్దు. మనం అందరం కలిస్తేనే ఏదో ఒకటి అవుతుంది. అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఎక్కడ ఏం కనిపించినా కానీ వదిలిపెట్టండి, వాళ్ళని చంపేసేయండి. లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళు పోలీసులే చూసుకుంటారు. పోలీస్ స్టేషన్ తీసుకొని మనకి కోర్టులో ఏదైనా ఒక శిక్ష పడదాకా మనం పోరాటం చేయాలి. అట్లా దరిద్రులను
ఎంత బాధ అవుతుంది. చిన్న పిల్లలను చూడట్లేరు, పెద్దోళ్ళని చూస్తలేరు. ఏం పాపం చేసింది ఆ అమ్మాయి? ఆ అమ్మాయి ఒక్కతే కాదు కదా, రోజుకొకటి. ఒక్కసారి ఒక వీడియోలో చూసిన చిన్న పాప పక్కల వండుకుంటే లారీ డ్రైవర్ అంట తీసుకుపోయి 6 ఏళ్ళ పాపని ఏం చేసింది? ఏం కనిపించింది ఆ దరిద్రునికి? వాడిని తిట్టాలంటే నా నోట్ల బూతులు చాలా వస్తున్నాయి, కానీ మనం మాట్లాడే మాటలు 10 మందిలకు వెళ్తుంది కాబట్టి నేను తిడతలేను. దయచేసి మీ కాళ్ళు మొక్కుతా. అమ్మ నాన్నని ఎట్లా మర్యాద చిల్లల్లో మీరు చేస్తారో అట్లనే బయటకు వచ్చినాక మీ అక్కను, మీ చెల్లెను, ఆడపిల్ల ఊరికేనే బయటికి రాదురా దరిద్రులారా. ఎన్ని కష్టాలు ఉంటూ వస్తారా. ఒక్కొక్కరు చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేక తల్లిదండ్రి కోసం కష్టపడికి వస్తాం రా మేము బయటికి. ఇంకా ఫ్యూచర్లో ఆడవాళ్ళు బయటికి రావద్దురా ఎదవల్లారా. ఎంత కష్టపడుతున్నాం రా, పనులకు వస్తాం. ఒక్కోసారి పని కాడ లేట్ అవుతుంది, అమ్మాయిలకి ఒక గంట లేట్ అవుతుంది. అప్పుడు పరిస్థితి ఏందిరా? అమ్మా నీ ఆత్మ శాంతించాలి తల్లి, నువ్వు ఎక్కడున్నా కానీ. మాకెవరో నువ్వు నాకు తెలియదు, కానీ ఇది చూస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాం. అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో అందరికి పోవాలి. మన పిల్లలకు రావాల్సింది కరాటీ. ఎన్ని మార్క్స్ వచ్చినాయి కాదు, కరాటీ రావాలి. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలి. వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకొని బ్యాక్ బెట్ అవన్నీ నేర్పించండి అన్న, ప్లీజ్ అన్న. అవన్నీ నేర్పిస్తే కనీసం వాళ్ళ దగ్గరికి కూడా వస్తే కనీసం వాడిని కొట్టైనా సరే పారిపోయే ప్రయత్నం అన్న చేస్తుంది అన్న. ఆమెకు అంత స్ట్రాంగ్ నింపండి అన్న. ఎవడన్నా మీద చేస్తే అన్నీ పీక కొరికేయమని చెప్పాలన్న పిల్లలకి. అదే నేర్పించండి అన్న. ఎవడన్నా అట్లా బ్యాడ్గా పిల్లలతో చేస్తే ప్రతి రాగానే ఎంత చదివిరు, ఏం వచ్చినాయి కాదన్న. నీ శుద్ధికి ఎవరైనా వస్తురా బిడ్డ, మంచిగా ఉన్నావా లేదా స్కూల్లో అని అడగండి అన్న. బయట పోయిన బిడ్డ తల్లిదండ్రులకి ఇంకా ఎవరైనా ఏడిపిస్తురా అని అడగండి అన్న. కొంతమంది చెప్పుకోలేను ఉగినుకున్నారన్న.